దానియేలు 4వ అధ్యాయము మొదటి 18 వచనాలు నేను చదువుతాను, మీరు గమనించండి. దానియేలు 4వ అధ్యాయము మొదటి 18 వచనాలు. రాజగు నెబుకద్నెజర్ లోకమంతట నివసించు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడు వారికిని ఇలాగు సెలవిచ్చుచున్నాడు. మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియచేయుటకు నాకు మనస్సు కలిగెను. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. నెబుకద్నెజరును నేను నా ఇంట విశ్రాంతియు నా నగరమందు క్షేమమును గలవాడనై ఉండి ఒక కల కంటిని, అది నాకు భయము కలుగజేసెను. నేను నా పడక మీద పరుండి ఉండగా నా మనస్సున పుట్టిన తలంపులు నన్ను కలత పెట్టెను. కావున ఆ స్వప్న భావము నాకు తెలియజేయుటకై బబులోను జ్ఞానులందరినీ నా ఎదుటికి పిలువనంపవలనని నేను ఆజ్ఞ ఇచ్చి తిని. శకునగాండ్రును గారడి విద్య గలవారును కల్దీయులను జ్యోతిష్యులను నా సన్నిధికి రాగా నేను కనిన కలను వారితో చెప్పితిని గాని వారు దాని భావమును నాకు తెలుపలేకపోయిరి. కడపట బెల్తెషాజరును నా దేవత పేరును బట్టి బిరుదు పొందిన దానియేలను వాడు నా ఎదుటికి వచ్చెను. పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందుండెను. కావున నేను అతనికి నా కలను చెప్పి తిని. ఎట్లనగా శకునగాండ్ర అధిపతియగు బెల్తెషాజరు, పరిశుద్ధ దేవతల ఆత్మ నీ యందున్నదనియు ఏ మర్మము నిన్ను కలత పెట్టదనియు నేను ఎరుగుదును గనుక నేను కనిన కలయు దాని భావమును నాకు తెలియచెప్పుము. నేను నా పడక మీద పరుండి ఉండగా నాకు ఈ దర్శనములు కలిగెను. నేను చూడగా భూమి మధ్యను మిగుల ఎత్తుగల ఒక చెట్టు కనబడెను. ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైన దాయను. దాని పై కొమ్మలు ఆకాశమున కంటున్నంత ఎత్తుగాను దాని ఆకారము భూతలమంత విశాలముగాను ఉండెను. దాని ఆకులు సొగసుగాను దాని పండ్లు విస్తారముగా కనబడెను. అందులో సమస్త జీవకోట్లకు చాలునంత ఆహారం ఉండెను. దాని నీడను అడవి జంతువులు పండుకొనెను. దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను. సకల మనుష్యులకు చాలునంత ఆహారము దాని అందుండెను. మరియు నేను నా పడక మీద పండుకొని ఉండగా నా మనస్సునకు కలిగిన దర్శనములను చూచుండగా జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు ఆకాశము నుండి దిగివచ్చి ఈలాగు బిగ్గరగా ప్రకటించెను. ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయుడి. పశువులను దాని నీడ నుండి తోలివేయుడి. పక్షులను దాని కొమ్మల నుండి ఎగురగొట్టుడి. అయితే అది మంచునకు తడిసి పశువు వలె పచ్చికలో నివసించినట్లు దాని మొద్దును ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో కట్టించి పొలములోని గడ్డి పాలగునట్లు దానిని భూమిలో విడువుడి. 7 కాలములు గడిచి వరకు వానికున్న మానవ మనస్సునకు బదులుగా పశువు మనస్సు వానికి కలుగును. ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవదూతల ప్రకటనను అనుసరించి జరుగును. నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటనను అనుసరించి సంభవించును. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించుననియు ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుష్యులను ఆయన నియమించుచున్నాడనియు మనుషులందరూ తెలుసుకున్నట్లు ఇలాగు జరుగును. బెల్తెషాజరు నెబుకద్నెజరును నాకు కలిగిన దర్శనము ఇదే. నీవు తప్ప నా రాజ్యములో మరి ఏ జ్ఞానియు దాని భావము నాకు చెప్పనేరడు. నీ యందు పరిశుద్ధ దేవతల ఆత్మయున్నది గనుక నీవే దానిని చెప్ప సమర్థుడ వంటిని. సో 4వ అధ్యాయంలో మరొకసారి మనము దేవుని యొక్క సార్వభౌమత్వాన్ని, ఆయన యొక్క సర్వ అధికారాన్ని ఆయన నిరూపించుకోవడాన్ని మనం గమనిస్తాం. చాలా సంవత్సరాల క్రితము ఒక రాజు, ఆయన హెన్రీ ద 5th, 5వ హెన్రీ మరి యుద్ధం చేయడానికి తన సైన్యమును తీసుకొని వెళ్ళాడు. వారు చాలా ఘోరమైనటువంటి యుద్ధంలో పాలిభాగస్తులుగా ఉన్నారు. ఆ యుద్ధం అంతా జరిగిపోయిన తర్వాత వీరికి అసాధారణమైనటువంటి రీతిలో జయము లభించింది. అంత గొప్ప జయము లభించిన తర్వాత వీరందరూ కూడా ఒక చోట కూడుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి సైన్యపు సేవకుడికి, అంటే ఆర్మీ చాప్లైన్ ఎవరైతే ఉంటారో, సైనికులకు దేవుని వర్తమానాలు ఇచ్చేటువంటి సేవకులు ఎవరైతే ఉంటారో, ఆయనకు రాజుగారి మాట చెప్పారు. దావీదు రచించినటువంటి కీర్తన 115వ కీర్తన చదవమని చెప్పారు. సో ఆ కీర్తనలో మొదటి వచనం ఈ రకంగా ఉంటుంది: మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. ఆ మొదటి వచనాన్ని వారు చదవగానే రాజుగారు గుర్రం మీద ఉన్నారు, దాని మీద నుండి దిగి
మోకాళ్ళ మీద పడి ఆయన దేవుడిని మహిమపరిచి సాష్టాంగపడ్డాడు. సో మిగతా సైన్య అధికారులు సైనికులందరూ కూడా రాజుగారిని చూసి వారు కూడా మోకరిల్లి వారి యొక్క ముఖముల మీద దేవుడి ఎదుట సాష్టాంగపడి జయమిచ్చినటువంటి దేవుణ్ణి గొప్పగా సన్నుతించారు. ఇక్కడ మనం చదివినటువంటి 4వ భాగంలో అలాంటి సన్నివేశమే మనకు ఒకటి కనబడుతోంది. నెబుకద్నెజర్ అనేటువంటి రాజు, బబులోను మహా సామ్రాజ్యానికి తిరుగులేనటువంటి చక్రవర్తిగా ఉన్నటువంటి రాజు, దేవాది దేవుని ఎదుట, సర్వోన్నతుడైనటువంటి దేవుని ఎదుట ఆ రకమైనటువంటి స్థానాన్ని తీసుకున్నట్లు మనం చూడొచ్చు. దానియేలు గ్రంథంలో దేవుడు ఎలాంటి వారినైనా తన చిత్తమునకు లోబరుచుకోగలడు, ఎలాంటి వారి మీదనైనా ఆయన యొక్క అధికారమును ఆయన కావాలనుకుంటే చలామణి చేయగలడు అనేది ఆయన నిరూపించాడు. సో రాజగు నెబుకద్నెజరు మొదట్లో ఒప్పుకునేటువంటి విషయం ఏంటంటే, నిజానికి ప్రపంచానికి ఒకే రాజు ఉన్నాడు, ఆయనే గొప్ప రాజు, రాజులకు రాజు, ఆయన రాజ్యము నిత్య రాజ్యము, అండ్ ఆయన మానవులందరి మీద, మనుషులందరి మీద ఆధిపత్యమును చేయనటువంటి వాడు. ఆ సత్యాన్ని ఆయన వ్యక్తిగతంగా తెలుసుకున్నాడు గనుక దానిని తన దేశంలో అండ్ తను ఎక్కడెక్కడి వరకు పరిపాలన చేస్తున్నాడో లోకమంతటా ఉన్నటువంటి ఆ దేశాల మీద, ఆ ప్రాంతాల మీద, ఆ ప్రజల మీద మరి ఈ యొక్క విషయాన్ని ఆయన చెప్పడానికి పూనుకున్నాడు. ఈ భాగంలో ఈ మొదటి 18 వచనాల్లో 2 విషయాలు మనం చూస్తాము. ఆ రెండింటిని రెండుగా మనము ఈ సమయంలో, అఫ్కోర్స్ 18 వచనాలు పూర్తిగా లోతుగా చూడడానికి సమయం సరిపోదు, కానీ ఎంత అవసరమో అంత దాంట్లో నుండి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి వచనాన్ని మీరు గమనిస్తే, రాజగు నెబుకద్నెజర్ లోకమంతటా నివసించు సకల జనులకును దేశస్థులకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. సో ఆయన వారికి చెప్పినటువంటి మొదటి విషయం ఏంటంటే గ్రీటింగ్. అది వారందరికీ కూడా క్షేమం కలగాలని, వారందరూ మానసికంగా, శారీరకంగా, సామాజికంగా సమాధానాన్ని అనుభవించాలని, వారు చేపట్టినటువంటి ప్రతి విషయంలో వారికి సాఫల్యత లభించాలని, అంటే వారు వర్ధిల్లాలని ఒక రాజుగా, వారి యొక్క పరిపాలకుడిగా వారి పట్ల ఆ కోరికను ఆయన కోరుకున్నాడు. పాత నిబంధనలో ఈ యొక్క విషయాన్ని మనం చూస్తాం. దేవుడి యందు భయము భక్తి కలిగినటువంటి వారు తమ ప్రజల కొరకు ఈ రకమైనటువంటి కోరికను, లేకపోతే ఈ రకమైనటువంటి సాల్యుటేషన్ని, అంటే గ్రీటింగ్ని, శుభ వచనాన్ని వారు కోరుకోవడం. పాత నిబంధనలో ఎక్కువ శాతము అది భూ సంబంధమైనది, శరీర సంబంధమైనదిగానే ఉండేది. నూతన నిబంధనలో పౌలు పత్రికల్లో, ఇతర సేవకుల పత్రికల్లో మనం నేర్చుకునేది ఏంటంటే, ఇది ఆత్మ సంబంధమైనది, నిత్య రాజ్యానికి సంబంధించినదిగా కూడా మనం చూడొచ్చు. సో ఆ రకమైనటువంటి సాల్యుటేషన్ వారికి ఇచ్చిన తర్వాత వారికి ఆయన ఏం చెప్పాలనుకున్నాడో దాన్ని చెప్తున్నాడు. సో మొదట్లో ఆ మొదటి 3 వచనాల్లో మీరు చూస్తే టెస్టిమనీ అబౌట్ గాడ్స్ డూయింగ్, దేవుని యొక్క గొప్ప కార్యములను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు. నెబుకద్నెజర్ భూమి అంతటికి కూడా ఒక గొప్ప చక్రవర్తి అయినప్పటికీ ఈ మాటలు పలకడానికి, ఈ సాక్ష్యం ఇవ్వడానికి ఆయన తను తాను తగ్గించుకోవాల్సి వచ్చింది. దానికి ఆయన సిద్ధపడి తగిన రీతిలో దేవుడిని ఘనపరిచి ఆ 3 వచనాల్లో దేవుడిలో ఉన్నటువంటి మంచితనాన్ని, దేవుడిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని హెచ్చించి మహిమపరిచేటువంటి వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. ఈ మొదటి 3 వచనాలు కొంతమంది బైబిల్ పండితుల ఆలోచన ప్రకారము 3వ అధ్యాయము తర్వాత 30 తర్వాత ఉండాల్సినటువంటి వచనాలు, అంటే 31, 32, 33గా ఉండాల్సినవి. 4వ అధ్యాయము 4వ వచనం నుండి, అంటే 4వ వచనం 4వ అధ్యాయానికి మొదటి వచనంగా ప్రారంభం అవ్వాల్సింది. అది కొంతమంది యొక్క అభిప్రాయం, కానీ ఎక్కువ మంది బైబిల్ పండితుల యొక్క అభిప్రాయము అలా ఏమి కాదు. 4లో ఎక్కడైతే మన హీబ్రూ బైబిల్లో అండ్ ఎక్కడైతే మన యొక్క ఆంగ్ల బైబిల్స్లో కనబడుతున్నాయో అక్కడే అది ఉండుట మంచిది. దానికి ఒక సంబంధం ఉంది, అది మనకు తర్వాత తెలుస్తుంది. నెబుకద్నెజర్ ఇదే విషయాన్ని మరలా చివర్లో, ఈ యొక్క అధ్యాయం చివర్లో 34వ వచనం నుండి 37వ వచనం వరకు మరలా అతడు దేవుణ్ణి స్తుతించినప్పుడు దానికి దీనికి సంబంధం ఉంది అని వారు అభిప్రాయపడి
ఆ ప్రకారము దాన్ని అక్కడ పెట్టాలన్నారు కనుక అందరి నిర్ణయాన్ని బట్టి బైబిల్లో ఆ వచనాలు అక్కడ ఉన్నాయి. సో బైబిల్ని మనం చూసినప్పుడు, అధ్యాయాలు వచనాలు మనం చూసినప్పుడు దానికి కూడా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అనేది మనం తెలుసుకోవడం ఉపయోగకరం. ఇక్కడ నెబుకద్నెజర్ ఒక అన్యుడైనటువంటి రాజు, ఒక కిరాతకుడిగా పేరుగాంచినటువంటి రాజు, కనికరము చూపకుండా తనకు వ్యతిరేకంగా వచ్చినటువంటి శత్రువులను వయస్సు భేదం లేకుండా అందరినీ ఊచకోత కోసినటువంటి రాజు. ఆయన నోట్లో సడన్ గా ఈ దేవుడి గురించి ఇంత గొప్ప స్తుతి గానము రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంటే 4వ అధ్యాయంలో నెబుకద్నెజర్ మీద దేవుడి యొక్క ప్రభావము బలంగా పడింది. నెబుకద్నెజర్ కొంతమంది అభిప్రాయం ప్రకారము జస్ట్ ఒక మొమెంటరీ ఎక్స్పీరియన్స్ కి గురయ్యాడు. అంటే ఒక సన్నివేశాన్ని బట్టి దేవుడు అతన్ని అనిచ్చాడు గనుక ఆ సంగతిని బట్టి మరి దేవుణ్ణి స్తుతిస్తూ కనబడుతున్నాడు అని కొంతమంది అంటారు. కానీ ఎక్కువ మంది అండ్ మంచి వాక్య జ్ఞానం కలిగినటువంటి సేవకులందరూ ఒప్పుకునేటువంటి విషయం ఏంటంటే 4వ అధ్యాయంలో నెబుకద్నెజర్ని దేవుడు నిజమైనటువంటి రక్షణ అనుభవంలోనికి తీసుకుని వచ్చాడు. ఆయన ఎంతో మంది దేవతలను ఆరాధించేవాడు. వాటన్నింటి నుండి కూడా ఆయనకు బంధ విముక్తిని కలిగించి నిజమైన ఏకైక దేవుడైనటువంటి ఇశ్రాయేలు దేవుణ్ణి ఆయన విశ్వసించి లోబడేటట్టు దేవుడు చేశాడు. కనుక ఇది యథార్థంగానే నెబుకద్నెజర్ చేసినటువంటి స్తుతి అని వారు అభిప్రాయపడతారు. దానికి మరి ఆధారాలు ఎక్కువ కనబడతాయి. ఆయన స్తుతి ఎట్లా ఉందంటే అచ్చు పౌలు భక్తుడు క్రొత్త నిబంధనలో కొన్ని చోట్ల స్తుతించినటువంటి రీతిలో మనకు కనబడుతుంది. ఒక ప్యాసేజ్ నేను మీకు చూపిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33 నుండి 36 వరకు నేను చదువుతున్నాను. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభు మనస్సును ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు. ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి, యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక, ఆమేన్. సో ఇది అపోస్తులైనటువంటి పౌలు చేసినటువంటి స్తుతి గానం. నెబుకద్నెజర్ చేసినటువంటి స్తుతి గానానికి లేకపోతే ఇచ్చినటువంటి సాక్ష్యానికి పౌలు భక్తుడు రోమీలకు రాసినప్పుడు ఆయన చేసిన స్తుతి గానానికి యాక్చువల్గా దీన్ని డాక్సాలజీ అంటారు. డాక్సాలజీ అంటే స్తుతి గానం, అదొక గీతం అన్నమాట, దేవుడికి స్తుతిని కలిగినటువంటి గీతం. అలాంటి గీతాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఇద్దరు కూడా దేవుడి చేత, దేవుడి యొక్క గొప్పతనం చేత బహుగా ప్రభావితం అయ్యారు కనుక దేవుడు ఎంతటి వాడో వారు గ్రహించలేకపోయినప్పటికీ దేవుడి యొక్క గొప్ప కార్యమును అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు గనుక వారి హృదయాలు దేవుని పట్ల కృతజ్ఞతతో నిండి ఆ రకంగా వారు స్తుతించినట్లు మనం చూస్తున్నాం. సో ఒక సత్యాన్ని ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. అవర్ మైండ్ మే నాట్ గ్రాస్ప్ గాడ్స్ గ్రేట్నెస్, బట్ అవర్ హార్ట్ క్యాన్ గ్రాస్ప్ గాడ్స్ గుడ్నెస్ అండ్ ఎనేబుల్ us టు బీ గ్రేట్ఫుల్ టు హిమ్ ఫర్ ఎవర్. మన మనస్సు దేవుడి యొక్క గొప్పతనాన్ని గ్రహించలేకపోవచ్చు, కానీ మన హృదయం దేవుడి యొక్క మంచితనాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంది కనుక మనము ఆయనకు కృతజ్ఞత చూపించగలం. సో అది మనమందరం కూడా నేర్చుకోవాల్సినటువంటి ఒక గొప్ప పాఠం. మీరు విశ్వాసంలోనికి వచ్చి ఎంతకాలమైనప్పటికీ, వచ్చి సంవత్సరమైనా, వచ్చి 25 సంవత్సరాలైనా దేవుడి మంచితనాన్ని మీరు రుచి చూచి ఎరిగి ఉంటే తప్పకుండా దేవుడికి కృతజ్ఞత చెప్పకుండా ఉండలేరు. మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన అద్భుతములను సూచక క్రియలను మీకు తెలియచేయుటకు నాకు మనస్సు కలిగెను అని నెబుకద్నెజర్ చెప్తున్నాడు. ఆయన ఒప్పుకున్నాడు, ఈ దేవుడే మహోన్నతుడగు దేవుడు, అంటే మోస్ట్ హై గాడ్, సర్వోన్నతుడైనటువంటి దేవుడు. ఆయనకు పైన ఆయనతో సరి సమానుడు మరొకడు లేడు. సో ఆయన ఎంత ఉన్నతుడో ఆయన పట్ల మన వ్యవహారం కూడా అంత ఉన్నతమైనటువంటిదిగా ఉండాలి. ఇక్కడ ఒక డిస్కనెక్ట్ని మనం చూస్తాం. ఎవరైతే ప్రభులో విశ్వాసమును కలిగి ఉంటారో, ఎవరైతే దేవుడి వాక్యాన్ని చదివి దేవుడు ఎలాంటి వాడో తెలుసుకుంటారో, ఈ విషయంలో వారు దేవుడితో, దేవుడి గొప్పతనంతో ఇంకా సరిగ్గా కనెక్ట్ అయినట్టు మనకు కనిపించరు. కారణం ఏంటంటే దేవుడు ఎంతో ఉన్నతుడు. ఆయన మన అంచనాలకు, మన ఆలోచనలకు అందడు. ఆయన ఒకవేళ తన్ను తాను బయలుపరుచుకున్నా కూడా మనము ఆయన యొక్క గొప్పతనాన్ని ఈ సంకుచితమైనటువంటి, అసంపూర్ణమైనటువంటి మనస్సుతో పట్టజాలము. బైబిల్లో ఒక మాట ఉంది, భూమి ఆకాశములు ఆయన మహిమను పట్టజాలం.
ఇప్పుడు ఆలోచించండి, భూమి ఆకాశములు, ఈ భూమి ఆకాశాల్లో లేకపోతే భూమి మీద ప్రస్తుతము 740 కోట్ల మనస్సులు ఉన్నాయి. జస్ట్ ఇమాజిన్ చేయండి, ఒక ఎనాలజీ చెప్తున్నాను. అంటే 740 కోట్ల మంది ప్రజలు, 740 కోట్ల మనస్సులు ఉన్నాయి. లాజికల్గా మీరు ఆలోచిస్తే దేవుడి యొక్క మహిమను భూమి ఆకాశమే పట్టజాలదంటే ఈ 7.4 బిలియన్ పీపుల్ కెనాట్ కాంప్రహెండ్ జస్ట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఇక వాట్ అబౌట్ ద పర్సన్ ఆఫ్ గాడ్? దేవుడి యొక్క మహిమ, ఆయన నుండి బయటకు వచ్చేటువంటి ఆ తేజస్సు, ఆ ప్రకాశము, ఆయనకున్నటువంటి ఆ యొక్క గొప్పతనాన్ని మనము గ్రహించలేనప్పుడు ఇక ఆయన్ని మనం ఏం గ్రహించగలం? సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్. కాకపోతే మనం చేయాల్సింది ఏంటంటే, అంత మహోన్నతుడైనటువంటి దేవుడికి అందరికన్నా అన్నిటికన్నా ఎక్కువ ఘనతనివ్వడం మనం నేర్చుకోవాల్సిన మొదటి పాఠం. ఇక్కడే 99% మంది విశ్వాసులు, క్రైస్తవులు దెబ్బతినిపోయారు. దేవుణ్ణి కించపరచడంలో నిపుణులైపోయారు, ఘనపరచడంలో చాలా వెనకబడిపోయారు. సో 100 స్టూడెంట్స్లో 99 ఫెయిల్, 1 పాస్ అని చెప్పచ్చు. అండ్ వి బిట్రే గాడ్ ఇన్ సో మెనీ ఏరియాస్ ఇన్ అవర్ ఎవ్రీడే లైఫ్. మన ప్రతిదిన జీవితంలో అనేక రకాలుగా దేవుడిని, ఆయనకున్నటువంటి ఘనతను ఇవ్వకుండా ఆయనను కించపరిచే వారంగా ఉంటాం. అది నెబుకద్నెజర్ మనకు నేర్పించడం మరి మనకు ఒక హెచ్చరిక వంటిదే. ఆయన చేసినటువంటి విషయాల గురించి చెప్పడానికి నాకు మనస్సు కలిగెను అంటాడు. తెలుగులో మనస్సు అని ఉంది. యాక్చువల్గా మీకు అందరికీ ముందే చెప్పాను, ఈ భాగము ఆరమిక్ భాషలో అంటే కల్దీయుల భాషలో రాయబడి ఉంది. కల్దీ పదం అక్కడ అర్థం ఏంటంటే ఇట్ ఈస్ గుడ్. ఐ థాట్ ఇట్ టు బి గుడ్ టు టెస్టిఫై అబౌట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ అబౌట్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్. దేవుడి మహిమ, దేవుడి మంచితనాన్ని గురించి ఇతరులకు చెప్పడం, సాక్ష్యం ఇవ్వడము మంచిది అని నేను ఎంచాను. ఒక అన్యుడు దాన్ని మంచిదిగా ఎంచుతున్నాడు, కానీ దానిని ఎక్కువగా తెలుసుకున్నటువంటి విశ్వాసులు, దేవుని ప్రజలు ఆ రకంగా చాలా సందర్భాల్లో దానిని ఎంచకపోవడం దురదృష్టకరం. సో మంచిది అనేటువంటి పదం, కల్దీ పదంలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే ఇట్ ఈస్ ఫెయిర్, ఇట్ ఈస్ గుడ్, ఇట్ ఈస్ యాక్సెప్టబుల్, ఇట్ ఈస్ బ్యూటిఫుల్, చాలా సుందరమైనటువంటిది. సో నా దేవుడి యొక్క గొప్పతనం, నా దేవుడి యొక్క మంచితనాన్ని ఇతరులకు చెప్పడము చాలా శ్రేష్టమైనది. ఎందుకంటే దేవుణ్ణి నేను మంచిగా ఇతరులకు చూపించినప్పుడు ఇతరులకు మేలు చేసిన వాడనవుతాను, ప్రయోజనాన్ని చేకూర్చిన వాడనవుతాను. 96వ కీర్తన 2-3 వచనాలు ఈ రకంగా ఉన్నాయి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి, అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. ఎందుకో 4వ వచనం నుండి కారణం చెప్తాడు. సో బైబిల్ మనకేం చెప్తోంది? అన్యజనుల్లో దేవుని మహిమను మనం ప్రచురించాలి, సమస్త జనముల మధ్య ఆయన ఆశ్చర్య కార్యములను మనం పబ్లిష్ చేయాలి. సో దాన్ని మనము మన యొక్క సాక్ష్యం ద్వారా అండ్ మన యొక్క రాతల ద్వారా మనం నిరంతరము చేయవచ్చు. అది దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప ధన్యత లేకపోతే యోగ్యత అని చెప్పచ్చు. రష్యన్ మేధావి సాహితీవేత్త లియో టాల్స్టాయ్, ఆయన ఒక ప్రశ్నతో చాలా కాలం వేధించబడ్డాడు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? సింపుల్ క్వశ్చన్ అనమాట. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్? జీవితం యొక్క ఉద్దేశం ఏంటి? తన సాహితీ రంగంలో అంటే లిటరేచర్ ఫీల్డ్లో చాలా గొప్ప మేధావులుగా ఉన్నటువంటి వారందరినీ ఆ ప్రశ్న అడిగాడు. వాళ్ళెవ్వరూ ఆయనకు కావలసిన తృప్తినిచ్చేటువంటి ఆన్సర్ ఇవ్వలేదు. చివరికి ఒకసారి ఆయన ఒక గ్రామానికి వచ్చాడు. గ్రామంలో ఆయన స్నేహితుడు ఒక రైతు. ఆ రైతును కూడా ఈ ప్రశ్న అడిగాడు. ఈ రైతుకి ఏమీ సాహిత్యం తెలియదు, మేధస్సు లేదు. అడిగినప్పుడు ఆ రైతు సింపుల్గా వెంటనే ఆన్సర్ ఇచ్చాడు. ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్ ఇస్ టు సర్వ్ గాడ్. దేవుణ్ణి సేవించడమే మన జీవితం యొక్క ఉద్దేశం. లియో టాల్స్టాయ్ ఆ యొక్క ఆన్సర్కి స్టార్టులు అయిపోయాడంట, అంటే ఆశ్చర్యపోయాడంట. ఆయన అనుకున్నాడంట, ఇంత గొప్ప జ్ఞానం ఉన్నటువంటి నేను, ఇంతమందిని నా రాతల ద్వారా ప్రభావితం చేసినటువంటి నేను ఆ రకంగా ఎందుకు ఆలోచించలేకపోయాను? దేవుడు నన్ను సృష్టించాడు. ఎందుకు సృష్టించాడు? ఆయన కొరకు, ఆయన పని కొరకు నన్ను సృష్టించాడు. సో సింపుల్గా నా స్నేహితుడు ఇచ్చినటువంటి ఆన్సర్లో దేవుడి యొక్క సంకల్పం ఏంటో నాకు కనబడుతోంది. ద పర్పస్ ఆఫ్ మై లైఫ్ ఇస్ టు సర్వ్ గాడ్. నా యొక్క జీవిత ఆశయం, జీవితోద్దేశం దేవుణ్ణి సేవించుట. నెబుకద్నెజర్ చాలా కాలం తర్వాత, చాలా పెద్ద కష్టం తర్వాత అదే పాఠాన్ని నేర్చుకున్నాడు. సో దేవుణ్ణి సేవించుటే మన జీవిత ఆశయం అనేది ఆయన చెప్తున్నాడు.
ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా దేవుణ్ణి సేవించాలి. ఎవ్రీ సింగిల్ క్రిస్టియన్, ఎవ్రీ సింగిల్ బిలీవర్ మస్ట్ సర్వ్ గాడ్. ఎందుకంటే అందుకొరకే దేవుడు నిన్ను నన్ను విమోచించాడు, రక్షించాడు. మనం ఏం చేశాము? మన క్రైస్తవ్యం మొదటి 1000 సంవత్సరాలు రోమన్ క్యాథలిక్లు పరిపాలించినప్పుడు క్లర్జీ, లైటీ అని ఒక డివిజన్ తెచ్చారు. అంటే వీరు మాత్రమే సేవకులు, వీరినే దేవుడు పిలిచాడు, వీరే సేవ చేయాలి, మిగతా వారందరూ సేవ చేయకూడదు. సో వీరెంత శాతము? 5% క్లర్జీ, 95% లైటీ. లైటీ అంటే లే పీపుల్, కామన్ పీపుల్. వీరికి దేవుడి సేవలో ఏ రకమైనటువంటి పాలు ఉండడానికి వీల్లేదు. వీరు అపవిత్రులు, వీరే పవిత్రులు, వీరికి దేవుడితో సంబంధం వీరికి లేదు. సో వీరి యొక్క అధికారం కింద వీరు ఉండాలని 1000 ఏళ్ళు మనల్ని చీకట్లో పెట్టారు. తర్వాత దేవుడు మార్టిన్ లూథర్ని తీసుకుని వచ్చాడు. ఆయన ప్రీస్టుడ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్ గురించి, అంటే ప్రతి విశ్వాసి యాజకుడు, ప్రతి విశ్వాసి సేవ చేయాలి అనే గొప్ప సత్యాన్ని బయటికి తీసుకుని వచ్చాడు. అదే మనకు క్రొత్త నిబంధనలో రాయబడి ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళి 1 పేతురు 2వ అధ్యాయం చదువుకుంటే అక్కడ 2 సార్లు దాని గురించి దేవుడి వాక్యం చెప్తోంది. సో ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు దేవుడిని అనేక రకాలుగా సేవించవచ్చు. ప్రార్థన ద్వారా సేవించవచ్చు. ఈరోజు మనం సిరియాలో ఉన్నటువంటి పిల్లల ఊచకోతను దేవుడు ఆపాలని ప్రార్థన చేశాం. సో మన ప్రార్థన దేవుడు అనేక రకాలుగా వినియోగించుకుంటాడు. అది వాస్తవ సత్యం. మీరు విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. ఫలము మీకు కనబడొచ్చు, కనబడకపోవచ్చు, కానీ పని మాత్రం జరుగుతుందనేది నమ్మితే ప్రార్థన ద్వారా దేవుడి సేవ చేయొచ్చు. రెండవది, మన సాక్ష్యం ద్వారా దేవుడి సేవ చేయొచ్చు. కొంతమంది అంటుంటారు మాకు నోటితో చెప్పడం భయం. అయితే మీ ఫేస్బుక్లో దేవుడి గురించి సాక్ష్యాలు రాయండి, చెత్త పెట్టకండి. చాలా మంది చేసేటువంటి పొరపాటు, ఫేస్బుక్లో కావచ్చు, వాట్సాప్లో కావచ్చు, ఎవరో చెప్పినటువంటి ఒక విషయాన్ని తీసుకొని అది వాక్యానుసారమా కాదా అని చూడకుండా, దీని ద్వారా ఇతరులకు మేలా కీడా అన్నది కూడా ఆలోచించకుండా ఇతరులకు పంపుతూ ఉంటారు. అది మానేసేయండి. అసలు నన్ను అడిగితే ఎవరికి పంపకండి. పంపితే బైబిల్ వచనం పంపండి, బేషుగా ఉంటుంది. మీరేమి తప్పు చేసిన వారు అవ్వరు. జస్ట్ ఒక వచనాన్ని పంపండి, వచనం మీద కామెంటరీ పంపకండి మళ్ళీ. ఎందుకంటే అది ఇంకొక దారుణం అన్నమాట. ఈ రోజుల్లో కామెంటేటర్లు చాలా మంది అయిపోతున్నారు, కూని చేసేస్తున్నారు. మనం పోయాల్సింది జీవవాక్యాన్ని ఇతరులకు జీవం ఇవ్వడానికి. సో ఇక్కడ సాక్ష్యాన్ని ఎన్నో రకాలుగా మనం చెప్పొచ్చు. అండ్ ప్రతి విశ్వాసి చెప్పొచ్చు, దేవుడి రాజ్య వ్యాప్తి కొరకు పని చేయడం ద్వారా సేవ చేయొచ్చు. అవసరాల్లో ఉన్నటువంటి వారికి మనము సహాయపడడం ద్వారా సేవ చేయొచ్చు. లేకపోతే ఎవరైనా దిగజారిపోయి ఉంటే వారికి ఒక మాట ద్వారా, చేయూతనివ్వడం ద్వారా, ఎంకరేజ్ చేయడం ద్వారా మనం సేవ చేయొచ్చు. కాకపోతే బైబిల్ మనల్ని ప్రధానంగా ఏమని పిలుస్తుందో తెలుసా? అపోస్తలులు 1:8 మీరు చదివితే మనమందరము సాక్షులము అని దేవుడి వాక్యం మనల్ని పిలుస్తోంది. సో యేసు ప్రభు మీరు నాకు సాక్షులై ఉందురు అన్నాడు భూదిగంతముల వరకు. సో సాక్షులు ఏం చేస్తారు? సాక్ష్యం ఇస్తారు. కోర్టులో అయినా సాక్ష్యం ఇస్తారు, బజార్లో అయినా సాక్ష్యం ఇస్తారు, సంఘంలో అయినా సాక్ష్యం ఇస్తారు, బయట అయినా సాక్ష్యం ఇస్తారు. చాలా మందికి సంఘంలో ఇక్కడ సాక్ష్యం ఇవ్వడానికి పెద్ద సమస్య ఉండదు, కానీ ఇక్కడ సాక్ష్యం కన్నా అక్కడ సాక్ష్యం, మీ ఆఫీస్లో, మీ యొక్క ఫ్లాట్లో, లేకపోతే మీ యొక్క బజార్లో సాక్ష్యం ఇవ్వడం చాలా ముఖ్యం. నెబుకద్నెజరు ఎవరికి సాక్ష్యం ఇస్తున్నాడు? భూదిగంతముల వరకు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జాతికి అండ్ ప్రతి భాష మాట్లాడేటువంటి వారికి, ఎవరెవరైతే ఆయన యొక్క హయాంలో ఉన్నారో వారందరికీ ఆయన ఇచ్చేటువంటి సాక్ష్యం. ఒక బబులోను రాజు బబులోను దేవతలను అనుసరించి వచ్చినటువంటి వానిగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వాడు సడన్ గా ఇశ్రాయేలు దేవుడి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. మీరు ఆలోచించండి. మరి ఆ రోజుల్లో ఇలాంటిది లేదు, ఎందుకంటే ఆ రోజుల్లో టెలివిజన్ లేదు, యూట్యూబ్ లేదు. లేకపోతే తప్పకుండా ఈ సాక్ష్యాన్ని రికార్డ్ చేసి అందరూ పెట్టేవారు, బాబిలోనియన్ కింగ్స్ గ్రేట్ అండ్ గ్లోరియస్ టెస్టిమనీ అని. దానికి హిట్లు మిలియన్లు ఉండేవి. ఎందుకంటే ఈ రోజున ఒక ముస్లిం టెస్టిమనీ ఇస్తే దానికి చాలా హిట్లు ఉంటాయి, ఒక బౌద్ధ మతస్థుడు టెస్టిమనీ ఇస్తే చాలా హిట్లు ఉంటాయి, అండ్ ఒక మరి నాస్తికుడు లేకపోతే రేపు రిచర్డ్ డాకిన్స్ ఒకవేళ దేవుడి కృప చేత మారు మనసు పొంది సాక్ష్యం ఇస్తే దానికి మరి బిలియన్ హిట్లు కూడా ఉండొచ్చు. సో ఈ రకంగా దేవుడి సేవ నెబుకద్నెజర్ చేయడానికి దేవుడి చేత మరి అనర్చబడ్డాడు. 3వ వచనంలో అంటాడు, ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. నెబుకద్నెజర్ ధర్మశాస్త్రాన్ని చదివాడా అన్న ప్రశ్నకు మీరు ఆన్సర్ వెతుక్కోండి. ఆయనకు యూదుల ధర్మశాస్త్రం గురించి అవగాహన ఉందా అన్నదానికి నేను ఆన్సర్ చెప్పను, మీరు ఆన్సర్ చూసుకోండి. కాకపోతే ఆ వచనాల్లో ఏం చెప్తున్నాడు? హీఈస్ ప్రైజింగ్ గాడ్ బోత్ ఫర్ హిస్ డీడ్స్ అండ్ ఫర్ హిస్ డ్యూరేషన్.
దేవుడు చేసినటువంటి కార్యాలను గురించి, దేవుడికి అంతము లేని కాలం వరకు ఉన్నటువంటి అధికారాన్ని గురించి ఆయన దేవుడిని స్తుతిస్తున్నాడు. దేవుడు ఎలాంటి వాడు? ఆయన యొక్క క్రియలు బ్రహ్మాండమైనవి. ఆ కల్దీయుల పదానికి అర్థం ఏంటంటే మరి చెప్పనశక్యమైనవి, అంతు పట్టనటువంటివి, అంత గొప్పవన్నమాట దేవుని యొక్క సూచక క్రియలు. ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనటువంటివి. ఆయన రాజ్యం శాశ్వత రాజ్యం. ఎందుకని ఆయన రాజ్యం శాశ్వత రాజ్యం అంటున్నాడు? నెబుకద్నెజర్ ఆ రోజుల్లో మరి చాలా గొప్ప రాజుగా పేరుగాంచాడు, కానీ 43 సంవత్సరాలు మాత్రమే పరిపాలించాడు. 43 సంవత్సరాలకు ఆయన రాజ్యము అంతమైపోయింది. దేవుడిది ఒక్కడే అంతము లేనటువంటి రాజ్యముగా, తరతరాలు ఆయన ఆధిపత్యము నిలిచేటువంటిదిగా ఉందని నెబుకద్నెజర్ ద్వారా దేవుడు మనకు చెప్పిస్తున్నాడు. సో ఇంత గొప్ప దేవుడి గురించి మనం వాక్యంలో చదివినప్పుడు, ధ్యానించినప్పుడు, లేక వాక్యం విన్నప్పుడు తప్పకుండా ఒక భక్తుడు ఏమంటాడంటే, మనము దేవుని గురించి ఆ రకమైనటువంటి సత్యాలు తెలుసుకున్నప్పుడు వెంటనే మన హృదయాలు సంగీతాన్ని వినిపించాలి. మన హృదయాలు సంగీతాన్ని వినిపించాలి. మీరు ఎఫ్ఎస్సి 5వ అధ్యాయం చదువుకుంటే హృదయంలో ప్రభువును ఏ రకంగా మనము స్తుతించగలము అండ్ ఏ రకమైనటువంటి సంగీతాన్ని ఆయనకు వినిపించగలమో బైబిల్ మనకు చెప్తోంది. సో ఇక్కడ ఒక విషయాన్ని మనం తెలుసుకుంటాం. ఫిగరింగ్ అవుట్ గాడ్ ఈజ్ ఇంపాసిబుల్, బట్ పుట్టింగ్ అవర్ ఫెయిత్ ఇన్ హిమ్ ఈజ్ పాసిబుల్. ఆయన ఎలాంటి వాడో, ఎంత గొప్పవాడో తెలుసుకోవడం అనేది మన చెప్పు చేతుల్లో లేదు, కానీ ఆ గొప్ప అపారమైనటువంటి దేవుడి యందు విశ్వాసం ఉంచడం మాత్రం మన చేతుల్లో ఉంది. సో ఈ యొక్క మహోన్నతుడైనటువంటి దేవుడు ప్రతి వాణి మీద, ప్రతి విషయం మీద, ప్రతి సమస్య మీద సర్వాధికారిగా ఉన్నాడు. ప్రపంచములన్నీ కూడా ఆయన యొక్క ఆధిపత్యం కింద ఉన్నాయి, ఆయన యొక్క డొమినియన్ కింద ఉన్నాయి. అంటే నా జీవితము దేవుని యొక్క ఆధిపత్యం కింద ఉండాలి, నా కుటుంబము దేవుడి యొక్క ఆధిపత్యం కింద ఉండాలి. నేను ఒకవేళ భర్తనైతే నా భార్య పిల్లలు దేవుని ఆధిపత్యం కింద ఉండేటట్టు నేను చూడాలి. ఒకవేళ నేను తండ్రినైతే నా పిల్లలు దేవుని ఆధిపత్యం కింద ఉండేటట్టు చూడాలి. అండ్ ఒకవేళ నేను కుమారుడినైతే నా తల్లిదండ్రులకు విన్నవించుకోవచ్చు, మనందరం కూడా దేవుని ఆధిపత్యం కింద ఉండడం మంచిది అని. సో ఎవరు మనల్ని పరిపాలిస్తున్నారు అనేటువంటి ప్రశ్న మరలా తలెత్తుతుంది. మనల్ని మనమే పరిపాలించుకోవచ్చు, మనల్ని మరొక లోక సంబంధమైన రాజు పరిపాలించవచ్చు. రెనాల్డ్ మెస్నర్ అనేటువంటి ఒక పర్వతారోహణ చేసే వ్యక్తి, మౌంటైన్ క్లైంబర్ ఆయనకు ఒక అసాధారణమైనటువంటి గుర్తింపు వచ్చింది. మౌంట్ ఎవరెస్ట్ని చాలా మంది ఎక్కారు, కొంతమంది చచ్చిపోయారు, కానీ మౌంట్ ఎవరెస్ట్ని ఎక్కినటువంటి ప్రతి ఒక్కరూ వారి వీపుకి ఆక్సిజన్ సిలిండర్ని కట్టుకొని ఎక్కారు. ప్రపంచంలో ఇద్దరే మౌంట్ ఎవరెస్ట్ని ఆక్సిజన్ సిలిండర్ లేకుండా ఎక్కారు. దాంట్లో రెనాల్డ్ మెస్నర్ ఒక ఆయన. సో ఫస్ట్ టైం తన స్నేహితుడు తాను ఇద్దరు వెళ్ళారు. ఆ తర్వాత ఈయన ఒక్కడే వెళ్ళాడు. ఈయన మరి ఒక ఇంటర్వ్యూలో ఈ రకంగా చెప్పాడు, మీరొక్కరు అంత రిస్క్ తీసుకొని ఆక్సిజన్ లేకుండా మౌంట్ ఎవరెస్ట్ ఎందుకు ఎక్కుతున్నారు అన్నప్పుడు ఆయన ఒక మాట మంచిగా చెప్పాడు. అక్కడికి వచ్చినప్పుడు కింద వేరువేరుగా ఉన్నవన్నీ కూడా అక్కడికి రాగానే అన్ని కలిసి ఒకటైపోతాయి. ఆల్ లైన్స్ కన్వర్జ్ అట్ ద టాప్, అన్నీ ఒకటిగా కలిసిపోతాయి. సో అది నేను చేయడానికి అక్కడికి వెళ్ళి ఆ యొక్క విషయాన్ని అనుభవించడానికి నాకు ఈ యొక్క రిస్క్ పెద్ద రిస్క్ కాదు అని అన్నాడు. బైబిల్లో మనం నేర్చుకునేటువంటి విషయం ఏంటంటే మలాకి 3:6లో ప్రభు ఒక మాట అంటాడు, యెహోవా నగు నేను మార్పు లేనటువంటి వాడను. ఈ లోకంలో ఎన్నో మార్పులు రావచ్చు, కానీ దేవుడిలో ఒక్కడిలోనే మార్పు ఉండదు. ఈ లోకంలో బ్రతికేటువంటి మనము ఒక విషయాన్ని 4 రకాలుగా 4 కోణాల్లో నుండి చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనకు 4 సువార్తలు ఉన్నాయి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. మీరు ఎప్పుడైనా ఆలోచించారో లేదో 4 సువార్తలు ఎందుకు ఉన్నాయని? ఒకే సత్యాన్ని 4 యాంగిల్స్లో నుండి దేవుడు మనకు చూపిస్తున్నాడు. సో మనిషిగా ఉన్నటువంటి వాడు ఒక విషయాన్ని కనీసం 4 యాంగిల్స్ నుండి చూడొచ్చు. అంటే మనము ప్రతి విషయాన్ని 4 వైపుల నుండి చూస్తాం, కానీ దేవుడు పైనుండి చూస్తాడు కనుక ప్రతి విషయాన్ని ఎట్లా చూస్తాడు? ఒకే యాంగిల్ నుండి చూస్తాడు. సో మనకు క్లారిటీ ఉండదు, మన ముందు క్లియర్ పిక్చర్ ఉండదు, మనము ఒక యాంగిల్నే చూస్తాము. దేవుడు ఒక్కడే పర్ఫెక్ట్ ఫుల్ పిక్చర్ని చూస్తాడు. అందుకనే మనల్ని మనము నడిపించుకోకూడదు, మనల్ని ఇంకొకడు నడిపించకూడదు, మనల్ని లోకము నడిపించకూడదు. మనల్ని పర్ఫెక్ట్గా చూసేటువంటి అందరికీ పైన ఉన్నటువంటి ఆ దేవుడు నడిపించాలి. అప్పుడే మన జీవితం ధన్యమవుతుంది. నెబుకద్నెజర్ దీన్ని నేర్చుకున్నాడు కనుకనే ఆయన చెప్పేది ఏంటంటే, since God alone has the overall picture, he alone is trustworthy. దేవుడికి ఒక్కడికే పర్ఫెక్ట్ పిక్చర్ తెలుసు కనుక ఆయన మాత్రమే నమ్మదగినటువంటి వాడు. అది మొదటి విషయం.
ఇక రెండవది నేను త్వరగా వెళ్తాను, 4వ వచనం నుండి 18వ వచనం వరకు గల భాగము. ఇక రెండో విషయం ఏంటంటే ట్రబుల్డ్ బై అ గ్లూమీ డ్రీమ్. ట్రబుల్డ్ బై అ గ్లూమీ డ్రీమ్. ఒక భయంకరమైనటువంటి కళ నెబుకద్నెజర్కి రావడం చేత ఆయన భయకంపితుడయ్యాడు, కలత చెందాడు. ఆల్రెడీ 2వ అధ్యాయంలో అలాంటి ఒక కళ రావడము, ఆయన భయపడ్డము మనకు తెలుసు. మరలా 4వ అధ్యాయంలో ఇంకొక కళ ద్వారా దేవుడు ఆయన యొక్క దృష్టిని ఆకర్షించాడు. 4-5 వచనాలు మీరు చూస్తే నెబుకద్నెజర్ ఫస్ట్ పర్సన్గా, అంటే ఆయనే చెప్తున్నట్టు రాస్తున్నాడు. సో ఒక అభిప్రాయం ఏంటంటే నెబుకద్నెజర్ రాసిన దాన్నే దానియేలు తీసుకొని ఈ భాగం ఏదైతే ఉందో అక్కడ పెట్టాడు అని. అది అయి ఉండవచ్చు, దానికి పాసిబిలిటీ ఉంది. నెబుకద్నెజర్ అను నేను నా ఇంట విశ్రాంతియు నా నగరమందు క్షేమమును గలవాడనై ఉండి ఒక కల కంటిని, అది నాకు భయము కలుగజేసాను. నేను నా పడక మీద పరుండి ఉండగా నా మనసును పుట్టిన తలంపులు నన్ను కలత పెట్టాను. సో నెబుకద్నెజర్ ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు? ఈ కళ ఎప్పుడు వచ్చి ఉండొచ్చు, ఈ యొక్క ఎక్స్పీరియన్స్, అనుభవం ఆయనకి ఎప్పుడు జరిగి ఉండొచ్చు. బైబిల్ పండితులు ఖచ్చితంగా చెప్పలేరు. కాకపోతే అందరి యొక్క అభిప్రాయం ఏంటంటే ఆయన రాజుగా మారిన తర్వాత 30 నుండి 35వ సంవత్సరం మధ్యలో. సో ఎందుకంటే 43 ఏళ్ల వరకే పరిపాలించాడు ఆయన. మరి తర్వాత భాగంలో ఆయన దేవుడి శిక్షకు గురైనప్పుడు ఆ శిక్షా కాలం 7 సంవత్సరాలుగా మనం తీసుకుంటే 35 సంవత్సరాల లోపే జరిగి ఉండాలి. సో 30 నుండి 35 సంవత్సరాల కాలంలో ఇది జరిగి ఉంటుంది. అప్పటికి ఆయన గొప్ప రాజుగా నైపుణ్యత సంపాదించాడు, ప్రపంచ ప్రఖ్యాతి గడించాడు. ఆయనకు అన్ని వైపుల యుద్ధాలు ముగిసిపోయాయి, ఆయనను ఎదిరించేటువంటి వ్యక్తే లేడు. కనుక ఆయన అంటున్నాడు, నా ఇంట్లో విశ్రాంతి ఉంది. సో ఆయన భార్య, ఆయన పిల్లలు, ఆయన యొక్క వంశస్థులు అందరూ కూడా ఆయన యొక్క అధికారం కింద ఉన్నారు. ఎవరి నుండి ఆయనకి ఏ రకమైనటువంటి సమస్య లేదు, ఆయనకు కావలసినవన్నీ ఉన్నాయి. సో ఆయన ఇంట్లో విశ్రాంతి ఉంది, ఆయన నగరులో ఆయనకు క్షేమం ఉంది. అంటే ఆయన యొక్క అధికారులు, ఆయన యొక్క సైన్యము అంతా కూడా ఆయన యొక్క ఆధీనంలో ఆయన మాట వింటూ ఉన్నారు. సో ఈ రెండు జరిగినప్పుడే ఇంట్లో అండ్ మన యొక్క ఆఫీస్లో పీస్ ఉంటుంది అన్నమాట. సో నెబుకద్నెజర్కి పీస్, రెస్ట్ రెండు ఉన్నాయి. అలాంటి చక్కని పీస్ అండ్ ప్రాస్పెరిటీ ఉన్నటువంటి టైంలో దేవుడు ఏం చేశాడు? ఆయనను తాకాడు, ఆయనను కదిలించాడు. సో నెబుకద్నెజర్కి మానసికంగా, శారీరకంగా, సామాజికంగా, ఆర్థికంగా ఏ రకమైనటువంటి సమస్య లేనప్పుడు దేవుడు ఆయనకు ఒక ఆత్మ సంబంధమైనటువంటి సమస్యను తీసుకొని వచ్చాడు, ఆయనను లేపడానికి. అండ్ చాలా సందర్భాల్లో మన జీవితాల్లో కూడా దేవుడు ఆ రకంగా పని చేయొచ్చు, చేస్తాడు కూడా. మనకి ఎప్పుడైతే పీస్ అండ్ ప్రాస్పరిటీ ఉంటుందో, ఎప్పుడైతే మనం సెటిల్ అయ్యాం అనుకుంటామో, దేవుడు అప్పుడు మనల్ని అన్సెటిల్ చేస్తాడు. అంటే దేవుడికి మనం ఒక విషయంలో సెటిల్ అవ్వడం ఇష్టం ఉండదు. దేవుడి మీదే మనము ఆధారపడి ఉండాలి. లేకపోతే డేంజర్ ఏంటంటే దేని మీద మనము సెటిల్ అవుతామో అక్కడ మనము మరి వేరే విషయాల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది. నెబుకద్నెజర్ కూడా అలాంటి పరిస్థితిలోకి వస్తాడు గనుక దేవుడు అతడికి ఒక కలనిచ్చాడు. కలనిచ్చి అతడిని రేపాడు. యేసు ప్రభు కూడా ఇలాంటి ఒక వ్యక్తి గురించే మాట్లాడతాడు. ఈ వ్యక్తి ఒక ధనికుడైనటువంటి రైతు. లూకా సువార్త 12వ అధ్యాయం 16వ వచనం నుండి ఆయన చెప్పిన ఉపమానంలో ఏం చెప్తున్నాడో వినండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగూ చేతును, నా కొట్లు అంటే గోదాములు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణంతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందునని కొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను. ఇప్పుడు దేవుడు అతనితో ఎట్లా చెప్పాడు, ఏ రకంగా చెప్పాడు యేసుప్రభు చెప్పలేదు. బహుశా కల్లో చెప్పుంటాడు. అంటే ఏం చెప్తున్నాడు? ఇతడు అనుకుంటున్నాడు, నేను బాగా సంపాదించాను, ఇంకా విస్తరిస్తున్నాను, నేను ఇక సెటిల్ అయిపోతాను, హాయిగా కూర్చుంటాను, కాలు మీద కాలు వేసుకుంటాను, ఖుషిగా బతికేస్తాను. దేవుడు అంటున్నాడు, నువ్వు ఇంకా ప్లానే వేస్తున్నావు, నీ ప్రాణం అప్పుడే అడుగుతున్నారని. సో ఇంకా ప్లానింగ్లో ఉన్నప్పుడే ప్రాణం అడిగేస్తున్నారు. సో దేవుడికి బాగా ఎవరితో ఎలా వ్యవహరించాలో తెలుసు. సో నెబుకద్నెజర్ని కూడా దేవుడు ఆ టైంలోనే కదిలించాడు. ఈ యొక్క కళ, మరి ఆయన మనస్సున పుట్టిన తలంపులు, విజన్స్ అని ఉంటుంది, అది ఆయనను చాలా కలతకు గురి చేసింది. 6-7 వచనాల్లో ఏమంటున్నాడో మనం చూడడానికి మునుపు ఇంకొక పాయింట్ నేను చెప్పాలి. చాలా సందర్భాల్లో దేవుడు విశ్వాసుల కన్నా అవిశ్వాసులకు
కలలు ఇస్తాడు. ఈ కళ వచ్చిన తర్వాత, ఒక సంగతి జరిగిన తర్వాత నెబుకద్నెజర్ విశ్వాసిగా మారాడు. సో ఇప్పుడే ఇంకా విశ్వాసి కాదు. మరి మొదటి 3 వచనాలు ఆయన మారిన తర్వాత రాసినప్పుడు అవి మొదట వచ్చాయి. సో అది మనం దృష్టిలో పెట్టుకుందాం. యోబు గ్రంథం 33వ అధ్యాయము, యోబు 33వ అధ్యాయం 14 నుండి నేను చదువుతాను 18 వరకు. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మారులు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. మంచం మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు, కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు, తాము తలచిన కార్యము వారు మానుకొన చేయునట్లు, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించునట్లు ఆయన వారి చెవులను తెరవ చేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. సో ఇది ఎవరినైతే దేవుడు హెచ్చరించాలనుకుంటాడో, ఎవరినైతే దేవుడు నాశనానికి అప్పగించకుండా కాపాడాలనుకుంటాడో, అలాంటి అన్యులకు దేవుడు ఈ రకముగా కలల ద్వారా, స్వప్నముల ద్వారా హెచ్చరికలు జారీ చేసిన సందర్భాలు గతంలో ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉంటాయి. సౌదీ అరేబియాలో బైబిల్ని తీసుకు వెళ్ళనివ్వరు. సౌదీ అరేబియాలో సంఘాలు లేవు. సౌదీ అరేబియాలో ఓపెన్ ఇవాంజలిజం చేయనివ్వరు. సౌదీ అరేబియాలో 1000 మందికి కలలు వచ్చాయంటే నేను నమ్ముతాను. కానీ భారతదేశంలో కలలు వస్తున్నాయంటే నేను నమ్మను. ఎందుకంటే ఒక భక్తుడు, గొప్ప భక్తుడు హ్యారీ ఐరన్సైడ్ అనేటువంటి భక్తుడు ఏమంటాడంటే, ఎవడైతే బైబిల్ తెరిచి దేవుడిచ్చినటువంటి స్పష్టమైన ప్రత్యక్షతను చదవలేని స్థితిలో ఉంటాడో వానికే దేవుడు కళను ఇస్తాడు. కానీ ఎవరికైతే దేవుడు 1 కాదు 4 బైబిల్ ఇచ్చి, జ్ఞానం ఇచ్చి, చదవమని చెప్పించినా చదవకుండా సోమరిగా ఉంటాడో వాడికి దేవుడు కళల ద్వారా మాట్లాడు. మరి ఎట్లా వస్తాయి? వాని ఓన్ బుద్ధి వాడికి ఆ కళలు ఇస్తుంది. సో మోసపోవద్దు. అన్బిలీవర్స్ని, అండ్ నాట్ ఎవ్రీ టైం, ఓన్లీ సమ్ టైమ్స్ దేవుడు ఆ రకంగా చేస్తాడు. సో నెబుకద్నెజర్కి బైబిల్లో రికార్డ్ అయినటువంటి 2 కళలు వచ్చాయి. యాక్చువల్గా 3వ కళ కూడా వచ్చినట్టు మనం దాన్ని తీసుకోవచ్చు 4వ అధ్యాయంలో. అవి రావడానికి కారణం ఏంటంటే దేవుడు అతడికి ఆ రకమైనటువంటి ఏర్పాటు చేశాడు. సో దేవుడి యొక్క కళ చేత బాగా కలత చెందిపోయినటువంటి పరిస్థితిలో ఈయన ఉన్నప్పుడు ఆయన పరిస్థితిని ఆయన తెలియజేస్తున్నాడు. ఎవరి మీద ఆధారపడ్డాడు? మొదట 6-7 వచనాలు మీరు చదివినట్లయితే ఆయన తిరిగి తన వారి మీద ఆధారపడ్డాడు. కావున ఆ స్వప్న భావము నాకు తెలియచేయుటకై బబులోను జ్ఞానులందరినీ నా ఎదుటికి పిలువనంపవలనని ఆజ్ఞ నేను ఇచ్చి తిని. శకునగాండ్రు, గారడి విద్య గలవారు, కల్దీయులు, జ్యోతిష్కులు నా సన్నిధికి రాగా నేను కనిన కళ వారితో చెప్పితిని కానీ వారు దాని భావం నాకు తెలపలేకపోయిరి. ఇక్కడ ఒక విచిత్రాన్ని మనం చూస్తాం. దాంట్లోనికి వెళ్ళక మునుపు దేవుడు ఈ రకంగా చేయడానికి ఇంకొక కారణం కూడా ఉంది. ఒక భక్తుడు ఈ రకంగా చెప్పాడు, రాబర్ట్ హాల్ అనేటువంటి భక్తుడు. దేవుడు ప్రపంచాన్ని తన నైతికమైనటువంటి పాలన కింద పెట్టినప్పుడు ఆయన మనుషులతో వివిధ రకాలుగా వ్యవహరిస్తాడు. కొంతమందికి దేవుడు నొసలు చిట్లించి వారిని ఆయన భయకంపితుల్ని చేస్తాడు. కొంతమందికి దేవుడు తన చిరునవ్వునిచ్చి వారిని ఆయన బలపరుస్తాడు. కొంతమందికి దేవుడు తన యొక్క గుప్పిలి విప్పి వారికి చాలా గొప్ప వనరులు సమకూర్చి వారు తన పట్ల కృతజ్ఞతతో వాటిని నమ్మకంగా వాడేటట్టు చేస్తాడు. కొంతమంది దగ్గర అలాంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ వారి దగ్గర నుండి లాగి వేసుకొని వారు అశాశ్వతమైన కల్పించబడినటువంటి భూ సంబంధమైన వీటి మీద ఆధారపడకుండా తిరిగి తన వైపు తిరిగేటట్టు చేస్తాడు. సో దేవుడికి ఒక్కడికే తెలుసు ఎవరితో ఎట్లా వ్యవహరించాలో. ఎందుకంటే దేవుడికి ఒక్కడికే తెలుసు ఎవని హృదయము ఏ రకంగా ఉందో. సో దేవుడు ఆ రకంగా వ్యవహరిస్తాడు. సో నెబుకద్నెజర్ని ఈ రకంగా దేవుడు కల ద్వారా గురి చేయడానికి గల కారణం ఏంటంటే ఆయన తర్వాత మాటల్లో నెక్స్ట్ లెసన్లో మనకు అర్థమవుతుంది ఆయన ఏమవుతున్నాడో, ఎందుకు దేవుడు ఆ రకంగా ఆయన పట్ల వ్యవహరించాల్సి రావాల్సి వచ్చిందో. 2వ అధ్యాయంలో వీళ్ళే వచ్చారు. ఈ నెబుకద్నెజర్ యొక్క దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు, శకునగాండ్రు, మాంత్రికులు, జ్యోతిష్కులు, కల్దీలు. అయితే అక్కడ లేనిది ఇక్కడ ఉన్నది ఒకటి మనకు కనబడుతుంది. అక్కడ కల భావం చెప్పమన్నాడు. సో వాళ్ళు ఏమన్నారు? రాజా నీవు కలేంటో చెప్తే కల భావం చెప్తామన్నారు. ఇక్కడ రాజు వారిని పిలిచి కల చెప్పాడు, భావం చెప్పమంటున్నాడు. ఇప్పుడు ప్రాబ్లం అనేది పెద్దది కాదు కదా. అక్కడ కల లేదు అండ్ కళ యొక్క ఇంటర్ప్రిటేషన్ 2 వాళ్ళు చెప్పాలి. ఇక్కడేమో కళ చెప్పాడు, అయినా కూడా వారు దాని భావము నాకు తెలుపలేకపోయిరి. ఎందుకని తెలుపలేకపోయారు? 2 కారణాలు. ఒక స్కాలర్ అంటాడు
వారికి చేతగాక కాదు, వారికి ఇష్టం లేక వారు చెప్పలేదు అంటాడు. ఎందుకంటే ఆ కళ గురించి వారు వినగానే అంతకుముందు వచ్చినటువంటి ప్రతిమకు సంబంధించినటువంటి కళతో దీన్ని పోల్చుకున్నారు. సో వారికి అర్థమైపోయింది, మరొకసారి ఇశ్రాయేలు దేవుడు ఈయనకి ఏదో పాఠం నేర్పించడానికి ఈ కళనిచ్చాడు, ఎందుకు వచ్చిన గొడవ, నోరు తెరిస్తే చంపుతాడేమో అని నోరు మోసుకున్నారు. అది ఆ స్కాలర్ యొక్క అభిప్రాయం. అయి ఉండొచ్చు, కాకపోతే అయి ఉండదు అన్నదానికి ఆధారం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇది దేవుడిచ్చినటువంటి కళ, దేవుడి మనిషికి దేవుడు బయలుపరిస్తేనే తెలిసి వచ్చేటువంటి విషయం. 2వ అధ్యాయంలో దానియేలు అతని స్నేహితులు ప్రార్థన చేసినప్పుడు కళనిచ్చిన దేవుడు దాని ప్రత్యక్షతను కూడా ఇచ్చాడు. సో ఇక్కడ దేవుడు అంటే ఎరుగనటువంటి అన్యులకు దేవుడు ఈ రాజుకి ఇచ్చినటువంటి కళ యొక్క భావం ఎట్లా తెలుస్తుంది? తెలియదు అన్నదానికే ఆధారం ఎక్కువ. ఒక మాట నేను మీకు చూపిస్తాను. 1 కొరింథీ 2వ అధ్యాయము, 1 కొరింథీ 2వ అధ్యాయం 14-15 వచనాలు. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింప చాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నింటినీ వివేచించును, కానీ అతడెవని చేతనైనను వివేచింపబడడు. సింపుల్గా అక్కడ చెప్పేది ఏంటంటే, దేవునితో సంబంధం లేనటువంటి వానికి దేవుని యొక్క వాక్యము అర్థం కాదు. పరిశుద్ధాత్మ నేర్పించేటువంటి సత్యమైన విషయాలు అర్థం కావు. అవి అర్థం కావు, వాడు వాటిని అంగీకరించడు. కానీ దేవుని ఆత్మతో నింపబడి నడిపించేటువంటి వానికి అవి అర్థమవుతాయి, వాడు వాటిని అంగీకరిస్తాడు. దానియేలు దేవుని సేవకుడు గనుక అతడు మాత్రమే చెప్పగలడు, వీరు చెప్పలేరు అనేది మరొకసారి ఇక్కడ నిర్ధారించబడింది. ఒక చిన్న మీటింగ్ అవుతుంది, దాంట్లో కొంతమంది ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఒక ఆయన మరి లే మ్యాన్ అన్నమాట. వైద్యానికి సంబంధించినటువంటి ఒక విషయం వారి మధ్యలో చర్చకు వచ్చినప్పుడు ఈ వైద్య రంగంతో ఏమాత్రము సంబంధం లేనటువంటి లేమ్యాన్ దాని గురించి చాలా బలంగా నొక్కి ఒక మాట చెప్పాడు. ఈ గ్రూప్లో ఒక వైద్యుడు ఉన్నాడు. వెంటనే ఆయన అతన్ని అభ్యంతరం చెప్పి ఏమన్నాడంటే, నీకు బొత్తిగా మెడిసిన్తో కానీ మెడికల్ ఫీల్డ్తో కానీ సంబంధం లేదు కనుక నీవు అథారిటీ కాదు, నీకు చెప్పే అర్హత లేదు, సో కీప్ క్వైట్ అన్నాడు. సో ఆయన అన్నాడు, కరెక్టే, మీరు చెప్పిందంత వాస్తవమే, ఐ విల్ బి క్వైట్. ఈజ్ క్వైట్. ఇంకా కొంతసేపు తర్వాత ఇప్పుడు దేవుడి విషయాల వైపు టాపిక్ తిరిగింది. డాక్టర్ గారు ఒక్కసారి చాలా డాగ్మాటిక్గా లేచి ఇది అని అధికారంతో చెప్పేశాడు. వెంటనే ఈ వ్యక్తిని ఎవరినైతే ఆయన ముందు ఆపాడో అతని పక్కన కూర్చున్నటువంటి వ్యక్తి ఐ అబ్జెక్ట్ అన్నాడు. ఏంటి అంటే, మీరు వాడిన లాజికే నేను వాడతాను, ఈయనకి మెడికల్ ఫీల్డ్తో సంబంధం లేదు, సో ఈజ్ నో అథారిటీ టు స్పీక్ అబౌట్ మెడికల్ ఇష్యూస్. మీకు దేవుడే తెలియదు, మీరు బైబిల్ కనీసం ఒక్కసారి కూడా చదివి ఉండరు, అసలు 5 నిమిషాలైనా బైబిల్ని చూశారో లేదో, మరి మీకెవడ అధికారం ఇచ్చాడు దేవుడి వాక్యం గురించి అట్లా చెప్పడానికి? కీప్ క్వైట్ అండ్ సిట్ డౌన్ అన్నాడు. లాజికే కదా. సో వారి రంగంలో మనం చెప్పకపోతే మన రంగంలో వారు కూడా చెప్పకూడదు కదా, అంతేనా కాదా? నాకు ఇంజనీరింగ్ గురించి బొత్తిగా తెలియదు, దాని గురించి నేను తెలుసుకుంటే తప్ప నేను మాట్లాడకూడదు. నాకు మరి సైంటిఫిక్ రీసెర్చ్ గురించి బొత్తిగా తెలియదు, తెలుసుకుంటే తప్ప నేను మాట్లాడకూడదు. కానీ ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే, బైబిల్లో ఉన్నటువంటి మూల విషయాలు ఏంటో, బైబిల్లో ఉన్నటువంటి ప్రాథమిక సత్యాలు ఏంటో, బైబిల్లో ఉన్నటువంటి హోల్ పిక్చర్ ఏంటో కూడా తెలియనటువంటి వారు దాని గురించి అధికారికంగా మాట్లాడడము, వాదించడము, వ్యాఖ్యానించడము అనేది చాలా పెద్ద పొరపాటు. దేవుడి వాక్యంతో అలా చాలామంది చేస్తారు. నేను ఇంతకుముందు ఒక మాట చెప్పాను. ఎందుకు చెప్పానంటే, కొంతమంది బయట ఉన్నటువంటి వారు నా దృష్టికి తీసుకుని వచ్చారు. చూడండి బ్రదర్, వీరు వారి యొక్క ఫేస్బుక్లో, వారి వాట్సాప్లో, వారి యొక్క ఇన్స్టాగ్రామ్లో ఈ యొక్క వచనాల మీద ఎట్లాంటి కామెంటరీలు రాస్తున్నారు, ఎట్లాంటివి పెడుతున్నారు. కంప్లీట్ నాన్ సెన్స్. దే ఆర్ డిసీవింగ్ అదర్స్. 2 తిమోతి 2:15 ఏమనుంది? దేవుని ఎదుట సిగ్గుపడనక్కర్లేని యోగ్యమైనటువంటి పనివానిగా నిన్ను నీవు కనపరుచుకోవడానికి సత్యవాక్యమును సరిగా విభజించేటువంటి వానిగా పూర్ణ జాగ్రత్త తీసుకోమన్నాడు. సో ఒక మేస్త్రి ఇల్లు కట్టేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తాడు? ఒక ఇటుక అట పెడతాడు, ఒక ఇటుక ఇటు పెడతాడు, అక్కడ నుండి ఇక్కడికి గుండేసి దారం స్ట్రైట్గా పెట్టుకుని అప్పుడు ఇటుకలు కట్టడం మొదలు పెడతాడు. అదే నేను కట్టాల్సి వచ్చింది అనుకోండి, ఈ గుండు లేకుండా ఇటుక మీద ఇటుక పెడతా, గోడ ఇటుపోదు. గోడ ఎటుపోతుందో మీకు తెలుసు. సో కట్టింగ్ ఇట్ స్ట్రైట్ అని గ్రీకులో దాని యొక్క అర్థం. డాక్టర్
స్కిల్ఫుల్ సర్జన్ స్కాల్పల్ చేత పట్టుకొని ఎలా కోయాలో అలా కోస్తాడు. అదే మనకిచ్చి కోయమన్నారు అనుకోండి, ఎక్కడ కోయొద్దో అక్కడ కోస్తాం. సో ఎవరు ఏం చేయాలో అది చెయ్యాలి. పాయింట్ ఏంటంటే, ప్యూరిటన్ భక్తులు రోజుకి 16 గంటలు దేవుడి వాక్యముతో ఉపవాస ప్రార్థనలో శ్రమించి దాంట్లో ఉన్న మాంసాన్ని బయటికి తీసి మనుషులకు చెప్పేవారు. మీరు కనీసం ఒక్కసారి కూడా బైబిల్ చదవకుండా కామెంట్లు పెట్టడం మీ మూర్ఖతను ప్రపంచానికి చాటుకోవడమే అవుతుంది. సో అది ఇక్కడ మనం చూస్తున్నాం అన్నమాట. వీరు కనీసం మంచి పని చేశారు, వీరు కల భావం చెప్పలేదు. సో నన్ను అడిగితే ఈ రోజున చర్చెస్లో ఉన్నటువంటి బుద్ధిహీనుల కన్నా బబులోన్లో ఉన్నటువంటి బుద్ధిమంతులే బుద్ధిమంతులు అని అంటాను నేను. 8వ వచనాన్ని, కడపట బెల్తెషాజరును నా దేవత పేరును పెట్టిన పేరు బట్టి బిరుదు పొందినటువంటి దానియేలు వాడు నా యొద్దకు వచ్చాడు. కడపట అంటున్నాడు అంటే అట్ లాస్ట్, లేటర్ అని దాని అర్థం. ఎందుకు తర్వాత వచ్చాడు, ముందెందుకు రాలేదు? ఈయన పిలవలేదు, ఈయన పిలవనంపలేదు. కొంతమంది వేరు అభిప్రాయాలు చెప్తారు, కానీ ఇద్దరు మంచి స్కాలర్స్, ఒక ఆయన యంగ్, ఒక ఆయన క్యాల్విన్, వాళ్ళిద్దరు అనేది ఏంటంటే, నెబుకద్నెజర్కి బాగా తెలుసు దానియేలు తప్ప దీని గురించి ఇంకెవడు భావం చెప్పలేడని. కాకపోతే నెబుకద్నెజర్కి ఆల్రెడీ కలలో కొన్ని సూచనలు తెలిసిపోయాయి, ఇది మరలా దానియేలు దేవునికి సంబంధించినటువంటి విషయమని. సో మరొకసారి దానియేలును పిలిపించి దానియేలు నోట దానియేలు దేవుని యొక్క గొప్పతనం, తన యొక్క హీనత్వాన్ని గురించి వినడానికి ఇష్టం లేక వెంటనే పిలవలేదు అని అంటారు. సో దానియేలు వచ్చాడు. అండ్ దానియేలు వచ్చినప్పుడు ఈయన ఏమని పొగడుతున్నాడో చూడండి. పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందుండెను. సో 9వ వచనంలో అంటాడు, ఆయన వారెవ్వరు కూడా చేయలేనటువంటిది దానియేలు చేయగలడు అన్న విశ్వాసాన్ని ఆయన దానియేలు మీద పెట్టి అతనితో మాట్లాడుతున్నాడు. మీరు 8వ వచనము 9వ వచనము మరలా 18వ వచనం చదివితే నెబుకద్నెజర్కి దానియేలు మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఏంటో మనకు అర్థమవుతుంది. దానియేలు గురించి 3 సార్లు పరిశుద్ధ దేవతల ఆత్మను కలిగినటువంటి మనిషి అని నెబుకద్నెజర్ ఒప్పుకున్నాడు. పరిశుద్ధ దేవుని అని ఎందుకు అనట్లేదు, పరిశుద్ధ దేవతల ఆత్మ అని ఎందుకు అన్నాడు? ఇంకా రక్షణ పొందలేదు, ఇంకా మారు మనసులోనికి రాలేదు, ఇంకా తన యొక్క బబులోను ప్రకారం పాలిథియిజం అంటే బహు దేవతలను, అనేక దేవతలను ఆరాధించేటువంటి మానసిక స్థితిలోనే ఉన్నాడు గనుక ఆయన పాయింట్ ఏంటంటే, ఆ దేవతల యొక్క ఆత్మ ఈయనలో ఉంది గనుక, ఈ కళ అక్కడి నుండి వచ్చింది గనుక ఈయన మాత్రమే దాని అర్థం చెప్పగలడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానియేలులో ఆ దేశపు రాజు మొదట గుర్తించింది ఏంటి? ఆయనలో డివోషన్ని గుర్తించాడు. ఈయన భక్తిపరుడు, ఈయనకు దేవుడితో సంబంధం ఉంది. ఈయన దేవుడిని ఎంతగా సంతోషింపజేశాడంటే, ఆ గొప్ప పరిశుద్ధమైన దేవుడు లేక దేవతలు, ఆయన పరిభాషలో చెప్పాలంటే వారి యొక్క ఆత్మను ఈయనలో పెట్టడానికి ఇష్టపడ్డారు. దానియేలు యొక్క దేవుడి సంగతి ఈయన ఇంకా మాట్లాడట్లేదు. తన దేవతల గురించి మాట్లాడాల్సి వస్తే ఆ దేవుళ్ళకి దేవతలకు కోపం తెప్పిస్తే వెంటనే వారు శిక్ష విధించేస్తారు. ఒక వ్యక్తిలో పరిశుద్ధ దేవతల ఆత్మ ఉంటోంది అంటే దాని అర్థం ఏంటి? ఆ వ్యక్తి చేత ఈ పరిశుద్ధ దేవుళ్ళు సంతోషంగా ఉన్నారనే కదా, సింపుల్గా. సో ఈయన ప్రకారము అనేకులైన, మన ప్రకారము వాక్యానుసారంగా ఒక్క దేవుడైనా దానియేలులో దేవుడు నిజముగా ఆనందించాడు. సో యేసు ప్రభువుని గురించినటువంటి ఆ యొక్క చిత్రము చూచాయగా ఓల్డ్ టెస్టమెంట్లో మనకి 2 మనుషుల్లో కనబడుతుంది. ఒకటి యోసేపు నందు దేవుడు బహుగా ఆనందించాడు, 2 దానియేలు నందు కూడా దేవుడు బహుగా ఆనందించాడు. అందుకనే వారిద్దరి తప్పులు బైబిల్లో మనకు కనపడవు, సో దీస్ 2 were God pleasers, దేవుణ్ణి సంతోషింపచేసినటువంటి వ్యక్తులు. దానియేలు మొదట తన డివోషన్, భక్తికి అతడు గుర్తింపబడ్డాడు. రెండవది తన కన్విక్షన్, ఆయనకున్నటువంటి సిద్ధాంతాన్ని బట్టి, ప్రగాఢమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ఆ యొక్క నిర్ణయాన్ని బట్టి గుర్తింపబడ్డాడు. మూడవది అనేక విషయాల్లో ఆయనకున్నటువంటి వివేకమును బట్టి ఆయన గుర్తింపబడ్డాడు. ఈ రోజున నా ప్రియ సహోదరి స్నేహితుడా, నేను నిన్ను అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, మనుషులు నీ వంక చూసినప్పుడు వారికి వచ్చే మొదటి ఇంప్రెషన్ ఏంటి? నీకున్నటువంటి భక్తిని బట్టి వారు నిన్ను గుర్తిస్తారా, లేకపోతే మరొక విషయాన్ని బట్టి గుర్తిస్తారా? ఒక విశ్వాసిని ఎవరు చూసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ వారు గుర్తించాల్సిన విషయం ఏంటంటే, హీఈస్ అ డివోటెడ్ మ్యాన్, హీఈస్ అ డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్. దేవుడికి
భయపడేటువంటి వ్యక్తి దేవుడి శిష్యుడు అని చెప్పగలగాలి. సో ఎవరైనా సరే మిమ్మల్ని దేవుడి పట్ల మీకున్నటువంటి భక్తిని బట్టి గౌరవిస్తున్నారా, దాన్ని బట్టి మీ దగ్గర సహాయం కొరకు చూసేటువంటి వారిగా ఉన్నారా అనేది ఒకసారి మీరు ఆలోచించండి. సో రాజు దానియేలులో ఏం చూశాడంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతడు దేవునికి భయపడే భక్తిపరుడు, ఇతనిలో దేవుని యొక్క ఆత్మ ఉన్నది. అండ్ రెండవది, దాన్ని నువ్వు మాత్రమే చెప్పగలవు, ఇంకెవరికి ఇది చేత కాదు అని కూడా ఒప్పుకున్నాడు. ఇక 10వ వచనం నుండి మనం చదువుకుంటూ వెళ్ళిపోతే 10 నుండి 12 వరకు ఒక విషయము, 13 నుండి 16 వరకు ఇంకొక విషయము. ఎక్స్ప్లెయిన్ చెయ్యను, నెక్స్ట్ లెసన్లో ఇంటర్ప్రిటేషన్లో దాని ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో 10 నుండి 12 వరకు ఏముంది? డిస్క్రిప్షన్ ఆఫ్ అ గ్రేట్ ట్రీ. ఒక ఎత్తైన ఆకాశమంత ఎత్తుగా భూతలమంత విశాలంగా ఉన్నటువంటి చెట్టును గూర్చినటువంటి వర్ణన. ఇది రాజైనటువంటి నెబుకద్నెజర్ను సూచిస్తోంది. ఇక 13 నుండి 16 వరకు రెండవది ఏముంది? డిక్రీ అబౌట్ ద గ్రేట్ ట్రీ. ఈ గొప్ప వృక్షానికి వ్యతిరేకముగా జారీ చేయబడినటువంటి ఆజ్ఞకు సంబంధించిన విషయాలు అక్కడ రాయబడ్డాయి. అదేంటంటే, పరలోకము నుండి ఒక వాచ్మెన్, జాగురూకుడగు అని తెలుగులో ఉంది. కల్దీ పదానికి అర్థం ఏంటంటే అ వాచ్మెన్, అ మెసెంజర్, అన్ ఏంజలిక్ బీయింగ్. ఒక దూత పరలోకం నుండి కలలో నెబుకద్నెజర్కి ఆ వృక్షముతో ఏం చేయాలో చెప్పడం ఆయన చూశాడు, విన్నాడు. సో దాని గురించి ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద డ్రీమ్ నెక్స్ట్ లెసన్లో మనం చూస్తాం. సో అది ఇప్పుడు మనము విడిచిపెట్టేయచ్చు. 17వ వచనంలో ఒక మాట అంటాడు మరలా, మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించును వారికి అనుగ్రహించుననియు ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుష్యులను ఆయన నియమించుచున్నాడనియు మనుష్యులందరూ తెలుసుకున్నట్లు ఈలాగు జరుగును. సో ఈ కళ, ఆ కళ నెరవేర్పు. ఎందుకంటే దేవుడు మహోన్నతుడు, సార్వభౌముడు, అండ్ ఆయన యొక్క పాలన అందరి మీద ఉంది. ఆయన అధికారం లేకుండా ఏ అధికారం లేదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఆయన ఎవరిని నియమించాలో నిర్ణయించినప్పుడు అత్యల్పులను, అంటే ద లోవెస్ట్ ఆఫ్ ద లోలీ, అందరికన్నా అల్పులను ఆయన నియమిస్తాడు అన్నది నెబుకద్నెజర్ నోట దేవుడు పలికించాడు. సో మరొకసారి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ గొప్ప మహోన్నతుడైనటువంటి దేవుడి యొక్క అధికారానికి చక్రవర్తి లోబడినప్పుడు మనమెంత ఆఫ్టర్ ఆల్ మనమెంత. సో మనం ఇంకా త్వరగా లోబడాలి. అండ్ ఆయన యొక్క అధికారం ముందు, ఆ దేవుని యొక్క గొప్పతనం ముందు మనకున్నటువంటి తెలివి తేటలు, మనకున్నటువంటి సామర్థ్యము, నైపుణ్యత, పేరు ప్రతిష్ట, మనకున్నటువంటి ఆస్తి పాస్తులు, ఇతర విషయాలు ఏవి పనికి రావు అనేది మనం ఒప్పుకోవడం చేత మనకు నెబుకద్నెజర్కు వచ్చినటువంటి కష్టాలు రావు. సో సెక్యూరిటీ అనేది మనకున్నటువంటి విషయాల్లో మనకెప్పుడు ఉండదు. సెక్యూరిటీ అనేది, సేఫ్టీ అనేది మనకు దేవుడిలోనే ఉంటుంది, క్రైస్ట్లోనే ఉంటుంది. అందుకని యేసుప్రభు కూడా న్యూ టెస్టిమెంట్లో ఆ మాట చెప్పాడు, నాకు వేరుగా మీరు ఏమీ చేయలేరు. సో ఎవ్రీ టైం ఈ ప్రశ్న వేసుకోండి, నేను నేర్చుకున్నాను మీకు నేర్పిస్తున్నాను. ఇదేంటంటే, మనం ఏదైనా చేసే ముందు, ఏ కార్యమైనా తలపెట్టే ముందు, ఇది ఆయనకు వేరుగా చేస్తున్నానా, ఆయనతో కలిసి చేస్తున్నానా? సింపుల్ క్వశ్చన్. ఆయనకు వేరుగా చేస్తే ఫెయిల్ అయిపోతాం, ఫ్రూట్లెస్గా ఉండిపోతాం, ఫెయిత్లెస్గా మిగిలిపోతాం. ఆయన్ని కలిపి ఆయన ద్వారా చేస్తే ఫ్రూట్ఫుల్గా అవుతాం, ఫెయిత్ఫుల్గా ఉంటాం. సో అదొక ప్రిన్సిపల్. నా లాస్ట్ పాయింట్ ఏంటంటే, బర్గర్ కింగ్ అనేటువంటి ఒక ఫాస్ట్ ఫుడ్ జాయింట్ ఉంది. మెక్డానల్డ్స్, కేఎఫ్సి లాగానే అమెరికన్ ఫాస్ట్ ఫుడ్ జాయింట్ బర్గర్ కింగ్ ఉంది. మన ఇండియాలో కూడా ఉంది, ఢిల్లీలో, ముంబైలో, చెన్నైలో, ఇతర రాష్ట్రాల్లో. వీళ్ళు బెల్జియంలో మొదటి స్టోర్ని ఓపెన్ చేశారు. సో బెల్జియంలో మొదటి స్టోర్ని ఓపెన్ చేసినప్పుడు వారు ఒక పోటీని పెట్టారు, ఒక క్యాంపెయిన్ నడిపించారు. ఆ క్యాంపెయిన్ ఏంటంటే, హూస్ ద కింగ్, రాజు ఎవరు అనేటువంటి ప్రశ్న వేసి దానికి ఒక ఏమంటారు, ఆన్లైన్ యానిమేటెడ్ అడ్వర్టైజ్మెంట్ని నడిపించారు. సో ఒకవైపున బెల్జియం యొక్క రాజు కింగ్ ఫిలిప్ యానిమేటెడ్ బొమ్మ వేశారు, ఇంకొక వైపున బర్గర్ కింగ్ యొక్క కార్టూనైజ్డ్ కింగ్ దాన్ని వేశారు. సో ఇద్దరు రాజులు మధ్యలో ఒక కిరీటం పెట్టారు. హూస్ ద కింగ్? సో మీరు ఆన్లైన్లోకి వెళ్ళి, సోషల్ మీడియాలోకి వెళ్ళి ఓటేయచ్చు, నాకు ఫిలిపే కింగ్ లేకపోతే బర్గర్ కింగ్ యొక్క కార్టూనైజ్డ్ యానిమేటెడ్ ఫిగర్ నా కింగ్ అని.
అది బెల్జియం రాజవంశస్థులకి కోపం తెప్పించింది. సో రాజుగారి యొక్క అఫీషియల్ స్పోక్స్మెన్ ఒక ప్రకటన జారీ చేశాడు. ఇది కమర్షియల్ పర్పస్ కోసమని మేము ఊరుకోవాల్సి వచ్చింది, లేకపోతే దీనికి వ్యతిరేకంగా మేము యాక్షన్ తీసుకునేవారం. ఎందుకంటే బెల్జియంలో రాజు ఒక్కడే. సో బెల్జియం రాజవంశం వారు బర్గర్ కింగ్ సంస్థతో ఒప్పుకున్నది ఏంటంటే ఎప్పటికైనా ఉండే రాజు ఒక్కడే, కిరీటాన్ని ఒక్కడే ధరిస్తాడు. కాకపోతే మనము ఎవరికి ఓటేస్తున్నాం, మనము ఎవరిని నిర్ణయిస్తున్నాం అన్నది మనము ఆలోచించుకోవాలి. నెబుకద్నెజర్ తర్వాత నిజమైనటువంటి రాజు ఎవరో ఒప్పుకున్నాడు, సాక్ష్యం ఇచ్చాడు. సో మనందరి ముందు కూడా ప్రతినిత్యం ఇది వస్తుందన్నమాట. లోకం మన ముందు చాలా రకాలైనటువంటి రాజులను తెచ్చి నిలబెడుతుంది. సో ఎవ్రీ టైం మనము నిజమైనటువంటి రాజుకైనా ఓటేయొచ్చు, లేకపోతే ఈ నకిలీ రాజుకైనా ఓటేయొచ్చు. మరి మిమ్మల్ని ఏ రాజు పరిపాలిస్తున్నాడు అనేది మీరు, నన్ను ఏ రాజు పరిపాలిస్తున్నాడు అనేది నేను నిరంతరము ప్రశ్నించుకోవడం చాలా అవసరం, లేకపోతే ప్రమాదంలో పడిపోతాం. 18వ వచనంలో బెల్తెషాజరును నెబుకద్నెజర్ ఈ రకంగా అంటున్నాడు, నీవు తప్ప నా రాజ్యంలో మరి ఏ జ్ఞానియు దాని భావము నాకు చెప్పనేరడు, నీవే సమర్థుడవు. సో టోటల్ కాన్ఫిడెన్స్. మరి అక్కడ ఎట్లా చెప్పాడో మనకు ఆ యొక్క టెనర్ తెలీదు, కానీ ఆయన మాటల్ని బట్టి చూస్తే విన్నవించుకుంటున్నాడు, రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఇక్కడ దేవుడి గొప్పతనం ఏంటంటే నెబుకద్నెజర్ దేవుడి ముందు వంగడం కాదు, దేవుని సేవకుడైనటువంటి దానియేలు ముందే వంగాడు. సో దేవుడు అనుకుంటే ఆయన దాకా కూడా మనల్ని రానివ్వడు, ఆయన సేవకుల ముందే మనల్ని ఉంచుతాడు. సో దేవుడితో వ్యవహారము చాలా గంభీరము అనేది మరలా 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 ఆయన మనకి చూపిస్తాడు. అంత గొప్ప రాజు. విశ్రాంతి పోయింది, నెమ్మది పోయింది, క్షేమం పోయింది, కలతలో భయకంపితుడై ఉన్నాడు. సహాయం కొరకు దానియేలు ముందు చేతులు జోడించాడు. సో అగైన్ గాడ్ proved that he himself is sovereign above all. అన్నిటి మీద సార్వభౌముడైనటువంటి దేవుడు. సో దీని టైటిల్ నేను చెప్పినట్లేను, రైనింగ్ సావరెనిటీ అంటే పాలించేటువంటి సార్వభౌముడు. సో ఒకటి నా ప్రియ సహోదరి సహోదరులారా గుర్తుపెట్టుకోండి, అన్ని మర్చిపోయినా ఒకటి గుర్తుపెట్టుకోండి, మన దేవుడు జీవము గలవాడు, సార్వభౌముడు, సర్వాధికారి. సో ఆయన యొక్క అధికారాన్ని మనం ఒప్పుకోవడంలోనే మనకు క్షేమం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, మరొకసారి వాక్యంలో మీరేంటో మీరు మాకు చూపించారు, దాన్ని బట్టి మీ కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీరు ఎంత గొప్ప దేవుడో మేము గ్రహించలేం, కానీ మీ పట్ల మేము భయము భక్తి కలిగి కృతజ్ఞతా భావముతో మిమ్మును ఘనపరచగలం. మేమందరం కూడా నీవే మా నిజమైన రాజు అని ఒప్పుకొని నీ ఆధిపత్యానికి మమ్మల్ని మేము అప్పగించుకోవడానికి కృపదయచేయమని ప్రార్థిస్తున్నాం. మహోన్నతుడైన దేవుడవు, ఎవరిని నియమించాలో వారిని నియమిస్తావు, ఎవరిని తొలగించాలో వారిని తొలగిస్తావు. సో నీ చిత్తము మాకందరికీ నేర్పించి మమ్మల్ని నడిపించమని యేసు ప్రభు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.